హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా స్టడీ టేబుల్ గురించి అయితే మీకైతే క్లియర్గా అండి ఎక్స్ప్లెయిన్గా అయితే మొత్తం చూపిస్తాను. ఇంకా చూసేద్దామా, లెట్స్ గో. ఇదేంటంటే ఇక్కడ అయితే బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్ పెట్టుకుందాం. నాదైతే యూనికార్న్ ఉంది, చూడండి ఇలాగా యూనికార్న్. ఇప్పుడైతే ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దీనిలో అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చాలా మందికి తెలుసు ఉంటుంది, చూడండి ఇలాగా యూనికార్న్ది సూపర్గా. ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడైతే పెన్సిల్స్, ఎరేజర్స్ అలాగా చూడొచ్చు. నేను స్కేలు ఎరేజర్ అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడైతే ఇలాగా ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, ఏ వాటర్ బాటిల్ అయినా పడుతుంది. ఇక్కడ కూడా ఫోన్ OnePlus కానీ ఐఫోన్ కానీ ఏ ఒక్క ఫోన్ అయినా పడుతుంది. ఇక్కడైతే ట్యాబ్ అండి. ఇక్కడ పెన్సిల్స్, అట్లా పెన్సిల్స్ ఒక్కటే అని కాదు, ఎరేజర్ అది పెన్స్ కూడా పెట్టుకోవచ్చు. యూనికార్న్ స్టడీ టేబుల్. ఇప్పుడైతే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాం. బ్యాక్ సైడ్ అయితే ఇలాగా మనకి మొత్తం అయిపోయినాక ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఫోల్డ్ అయిపోయినాక ఇట్లా చూడొచ్చు. అసలు ఎంత బాగుందో కదా. మీరు కూడా ఇలాంటివి ఫ్లిప్కార్ట్లో కానీ, ఆన్లైన్లో కానీ, మీషోలో కానీ, అమెజాన్లో కానీ ఏదొక దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, దీంట్లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. చూడొచ్చు. ఇక్కడైతే మనం రాసుకోవడం ఒక్కటే కాదండి, పనుకోవచ్చు కూడా. చూడొచ్చు, ఇలాగైతే పనుకోవచ్చండి. అతను చెప్పి కూర్చున్నారు, ఎరిగిపోతుంది ఏటికి. అందుకే నేనైతే నా స్టడీ టేబుల్ కాబట్టి నీట్గా అయితే పెట్టుకున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ కూడా చేయండి, కింద కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను మీ ముందు ఉంటాను. బై బాయ్.